కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు మోసాల గురించి సుదీర్ఘ విచారణతో డాటాతో సహా వైఎస్ జగన్ ప్రెస్ మీట్ లో మాట్లాడారని, కానీ కూటమి నేతలు మాత్రం అభూత కల్పనలతో దుష్ప్రచారం చేయడంతోనే సరిపెడుతోందని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి విమర్శించారు. అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇప్పటికే అబద్దాలతోనే కాలం వెళ్లదీస్తున్నారని ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న 2.5 గంటల పాటు సుదీర్ఘంగా విత్ డేటాతో పెట్టినటువంటి ప్రెస్ మీట్, పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ ప్రజలకు అర్థమయ్యే విధంగా అసలు ఈ 11 నెలల ఈ కూటమి ప్రభుత్వంలో ఏ విధంగా దమనకాండ జరుగుతుంది, ఏ విధంగా అవినీతి జరుగుతుంది, ఏ విధంగా తన మనుషులకి అడ్డగోలుగా దోచిపెడతా ఉన్నారు, ఏ విధంగా తప్పుడు కేసులు పెట్టి వేధిస్తూ ఉన్నారు, వీటన్నిటికి సంబంధించి సుదీర్ఘంగా నిన్న ప్రెస్ మీట్ జగన్మోహన్ రెడ్డి గారు విత్ డేటాతో ప్రెస్ మీట్ పెడితే, ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు అది అధికారంలో ఉండండి, ప్రతిపక్షంలో ఉండండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా కూడా స్టాటిస్టిక్స్ లేకుండా మాట్లాడరు. ఇది బడ్జెట్ కి సంబంధించింది కానీ, లేదంటే కాగుకి సంబంధించింది కానీ, లేదంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, ఇట్లా విత్ డేటాతోనే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు. కానీ ఈ కూటమికి సంబంధించినటువంటి నాయకులు ఏ రోజు కూడా ఏదైతే ఫ్యాక్ట్స్ చెప్పకుండా వాళ్ళు ఈనాడులో రాసింది, ఆంధ్రజ్యోతిలో రాసింది, టీవీ5లో చెప్పింది, లేదంటే ABN లో చెప్పింది, ఇలాంటివన్నీ అభూత కల్పనలు. ఎందుకంటే మీకు తెలుసు, 10 లక్షల కోట్లు అన్నారు, 11 లక్షల కోట్లు అప్పు అన్నారు, 12 లక్షల కోట్లు అప్పు అన్నారు, 14 లక్షల కోట్లు అప్పు అన్నారు, ఇష్టం వచ్చినట్టుగా దుష్ప్రచారం చేశారు. కానీ ఈ రోజు మళ్ళీ వాళ్ళు అసెంబ్లీ సాక్షిగా అప్పు ఎంతంటే 6 లక్షల కోట్లు ఉందని చెప్పి ఒప్పుకున్నటువంటి పరిస్థితి. కానీ ఎక్కడ 14 లక్షల కోట్లు, ఎక్కడ 6 లక్షల కోట్లు? సో ఇలా వాళ్ళు దుష్ప్రచారం చేస్తారు. అదేవిధంగా మహిళలు 30,000 మంది మహిళలు మిస్ అయ్యారని చెప్పి, తర్వాత రంగులకు 4,000 కోట్లు, ఇలా అనేక రకాల దుష్ప్రచారాలు. సో ఇలా చేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, లేని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందని చెప్పి అధికారంలోకి ఏ విధంగా వచ్చారో వాళ్ళు చూశారు. సో కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావటం కోసం ఏ రోజు కూడా అబద్దాలు చెప్పాలి. ఓడిపోతే ఓడిపోయాం, ప్రజల మనస్సులో చిరస్థాయిగా ఉండాలి, ఇచ్చిన మాట కోసం నిలబడాలి, చెప్పాడంటే చేస్తాడంతే అనేటటువంటి నమ్మకం ప్రజల్లో ఉండాలి. ఆ విధంగానే రాజకీయాలు చేయాలని చెప్పి రాజకీయాలు చేశాడు, ఇంకా చేస్తానే ఉన్నాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ జీవితంలోకి వచ్చినప్పటి నుంచి అనేక రకాల ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. తప్పుడు కేసులు